ఒకసారికి ఒక కస్టమరు లైనింగ్ టాప్ అయితే తీసుకొచ్చారండి. అయితే లైనింగ్‌ని తడిపేసి ఆరబెట్టుకొని అన్నీ చేశాను. అయితే కొంచెం హైట్ అనేది తక్కువైందనమాట. సైడ్‌కి కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా! దాన్ని కింద జాయిన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఇంకో హాఫ్ మీటర్ కొనాలంటే వాళ్ళకైనా మనీయే కదా! ఎందుకు పక్కన వాళ్ళు సన్నగానే ఉంటారు కాబట్టి నడుము దగ్గర పీసెస్ మిగిలాయి. అయి కింద వేసామనుకోండి హైట్ వచ్చేస్తది. వాళ్ళు కూడా డబ్బులు మిగులుతాయి ఎందుకని చెప్పేసి అలా చేశానండి. లోపలుండేదే బయట కూడా కనిపించదు. నన్నైతే దుమ్మెత్తి పోసిందండి. ఏంటి ఇలా చేశారు? నాకు అతుకులంటే చాలా చిరాకు. మీరెందుకు అతుకులేసారు? డబ్బులివ్వనని చెప్పానా మీతోటి? అంటే, లేదు పక్కనున్న క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా! ఎలాగో లోపలే ఉంటది కదా! బయటికి ఏం కనిపించదు అంటే, లేదు నాకు అస్సలు ఇష్టం ఉండదు అతుకులు వేయడము అని అన్నారన్నమాట. అలా సరే అని చెప్పేసి ఇంకోసారి వేయనులేండి అన్నాను. చాలా హర్ట్ అయ్యాను నేనైతే అతుకులకి. అతుకులకి హర్ట్ అవ్వడం ఎందుకండి? నేనేమైనా ఇంట్లో ముక్కలు, వాడిన ముక్కలు వేశానా? మీ పీసే కొత్త పీసే పక్కనున్న క్లాత్‌ని ఇక్కడ అడ్జస్ట్ చేశానంటే నెక్స్ట్ టైమ్ అలా చేయకు అన్నారు. తర్వాత వచ్చేసి ఇంక అప్పటి నుంచి కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే వేస్తానండి అతుకులనేవి.